జూన్ నెల చివరి అంకానికంటే 4వ వారంలో కానీ 3వ వారంలో కానీ ఖచ్చితంగా తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అయితే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మరొక వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వరుసగానే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు, మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా మనకి సమాచారం అయితే ఉంది. మరొక వైపు అంటే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాజీవ్ యువ వికాసం, మరొక వైపు కొత్త రేషన్ కార్డులు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కనుక ఆ కొత్త రేషన్ కార్డులు మంజూరు కూడా జూన్ నెలాఖరులో కూడా ఇచ్చే అవకాశాలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే ఉంది. జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో ఎన్నికలు జరపాలని ప్లాన్ చేస్తోంది. దీనికి కొనసాగింపుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని ఆలోచిస్తోంది. గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులను సైతం తాజాగా క్లియర్ చేయడం, మరికొన్నింటిని త్వరలోనే క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండడం, జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభిస్తుండడం, అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించడం వంటి చర్యలన్నీ కూడా ఎన్నికల సన్నాహకాల్లో భాగమేనని ప్రచారం కూడా ఉంది. మరొక వైపు ఇప్పటికే జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎన్నికల సన్నద్ధతలోనే భాగమని రాజకీయ అధికారిక వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులకు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లుగా సమాచారం. పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్ ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తోంది. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, అలాగే రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డులు పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తోంది. పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లుల్లో తాజాగా 153 కోట్లను విడుదల చేసింది. మరికొన్ని పెండింగ్ బకాయిలు దాదాపు 300 కోట్లను కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఇదంతా ఎన్నికల సన్నాహకాల్లో భాగమేనని ప్రచారం కూడా జరుగుతోంది. మరొక వైపు యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 5 లక్షల మందికి దీంతో లబ్ధి చేకూరబోతోంది. ఇందులో స్థానిక యువతతో పాటు కాంగ్రెస్ కేడర్కు ప్రయోజనం కూడా దక్కబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. జూన్ నెలలోనే వీలైనంత మంది అర్హులకి రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా కూడా సమాచారం. పెండింగ్ రైతు భరోసాను కూడా ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీలు కూడా కొనసాగుతున్నాయి. మరొక వైపు ఇవి కూడా స్థానిక ఎన్నికల సన్నాహకాల్లో భాగమేనన్న చర్చ కూడా జరుగుతోంది. కొన్ని వారాలుగా సీఎం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలతో జరిగిన భేటీల్లో ఎన్నికల సన్నద్ధత, స్థానిక నాయకులతో సమన్వయం, ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన సందేశాల గురించి కూడా పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో స్థానిక ఎన్నికలు ఉంటాయని ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చినట్లుగా చర్చ అయితే జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వివిధ అభివృద్ధి పార్టీ కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు గత ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు 1600 కోట్లకు పైగా ఆగిపోయాయి. పాలక వర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు తెలంగాణకు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు నిరుడు జూలై మొదటి వారంలో, అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు గత నెలలోనే ముగిసిందనేది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. వీటికి కూడా ఫైనాన్స్ కమిషన్ నిధులాగిపోయాయి. ప్రస్తుతం అన్ని చోట్ల ఇన్ఛార్జీల పాలన అయితే కొనసాగుతోంది. ఒక అధికారి 5-6 పంచాయతీలు, మండలాలు లేదా మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తుండటంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు స్థానిక పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారం నుంచి స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర బిల్లులకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా అయిపోయింది. మరొక వైపు గ్రామాల్లో సర్పంచులు లేక ఏడాదిన్నర కావస్తోంది. దీంతో కొన్ని నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయి పల్లెల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు సైతం
తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అధికారులు ఏ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి 3 ప్రతిపాదనలు ఇప్పటికే అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇక జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం, ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళడం లాంటివి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్ కూడా ఇందులో ఉందట. మరొక వైపు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్ అలాగే రిజర్వేషన్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను గత ఏడాది నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర కులగణన సర్వే చేపట్టింది. అనంతరం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇప్పటికే ఆమోదించింది రేవంత్ సర్కార్. ఇందుకు సంబంధించిన 2 బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల కేంద్ర కేబినెట్ కూడా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేసేందుకు కూడా ఓకే చెప్పింది. ఇది పూర్తయ్యేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో రాష్ట్రం చేసిన కులగణన వివరాల ఆధారంగా పంపిన స్థానిక బీసీ రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్రపతి ఆమోదిస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈసారి పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలిసింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇతర పార్టీలు కూడా బీసీలకు అంతే మొత్తంలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీంతోనైనా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినట్లు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు అయితే అంటున్నాయి. మొత్తానికైతే జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలని రేవంత్ సర్కార్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ క్రమంలోనే జూన్ 2న రాజీవ్ యువ వికాసం అలాగే జూన్ నెలలో మొత్తం అంతా కలిపి మొత్తం ఓవరాల్గా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా రేవంత్ సర్కార్ సమాయత్తమవుతున్నట్లుగా ఇదంతా కూడా స్థానిక సంస్థల గెలిపే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ చర్యలకు అడుగులు పడ్డాయంటూ కూడా అనేక వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూద్దాం. ఆల్రెడీ డేట్స్ అయితే ఫిక్స్ కావాలి. ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించిందని అనేక వార్తలు కూడా మనం చూసాం. సో చూద్దాం. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయంటే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ విధంగా స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్లే ముందు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.